రంగారెడ్డి జిల్లా చన్వేలిలో బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా సహాయ బృందాలు పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓఎన్జీసీ బృందం రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న అధికారులు బోరుబావికి సమాంతరంగా 50 అడుగుల తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. 200 అడుగుల మేర కెమెరాను పంపించినా చిన్నారి జాడ కనిపించలేదని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చన్వేలిలో బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా సహాయ బృందాలు పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓఎన్జీసీ బృందం రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న అధికారులు బోరుబావికి సమాంతరంగా 50 అడుగుల తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. 200 అడుగుల మేర కెమెరాను పంపించిన చిన్నారి జాడ కనిపించలేదని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. అడుగుల్లో ఏదైతే వాటర్ వచ్చింది 180 అడుగుల వరకు మ్యాక్స్ ఏదైతే ఉందో అది కెమెరా పోయింది. అది క్లియర్గా కనిపిస్తుందా డౌటే లేదు. ఆ వాటర్ తీసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆ వాటర్ తీయడానికి కూడా 450 పైపు తెప్పించాం. ఆ ఓనర్ అతను ఏమంటున్నాడంటే 300 వరకు మేము వేసినాం బోర్ అంటున్నారు. మేము ఇంకా 150 ఎక్కువ తెప్పించాము. వాటర్ అంతా క్లియర్గా తీసేసినాక అక్కడ ఏమున్నదో తెలుస్తుంది. కాబట్టి దాని తర్వాత మరి కలెక్టర్ గారు అందరూ కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 గంటలు పడుతుందండి. వాటర్ తీయడానికి 1 అవర్ పడుతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తెప్పించాము. ఇప్పటి వరకైతే మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్స్ డిజైన్ చేయడానికి వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. ఇక్కడే లోకల్గా టూల్స్ తయారు చేసి వాడడానికి అన్ని సౌకర్యాలు చేశాము. సో మాకు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు సజెషన్స్ వస్తున్నాయి. ఆ సజెషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేరు వేరు రకాల టూల్స్ తీసుకొని వస్తే అవి బయటికి తీయచ్చని చెప్తున్నారు. అన్ని టూల్స్ ఇక్కడే డిజైన్ చేసి వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ఇంకెవరైనా గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఆర్ ఇండివిజువల్స్ కానీ కొత్త సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ సజెషన్స్ అండ్ లుక్ ఎట్ ఇట్. రంగారెడ్డి జిల్లా చన్వేలిలో బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా సహాయ బృందాలు పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓఎన్జీసీ బృందం రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న అధికారులు బోరుబావికి సమాంతరంగా 50 అడుగుల తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. 200 అడుగుల మేర కెమెరాను పంపించిన చిన్నారి జాడ కనిపించలేదని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. బోరుబావి వద్ద కొనసాగుతున్న సహాయ చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వేలి వద్ద బోరుబావిలో చిక్కుకున్నటువంటి చిన్నారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 45 గంటలైంది. ఇంకా బోరుబావిలోనే చిన్నారి ఉండిపోయింది. చిన్నారి బయటికి తీసుకెళ్లి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది